विश्वन्दर्पणदृश्यमाननगरीतुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भुतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। श्रीगुरुजनारिंदाभ्यां नमः। పరమ పవిత్రమైనటువంటి ఈ భారతదేశంలో జన్మించడం అనేటటువంటిది సుదుర్లభమైనటువంటిది. ఇది పుణ్యభూమి, కర్మభూమి, మోక్షభూమి. ఇందులో మనకి ఇంత గొప్పదనం ఈ భూమికి ఎలా వచ్చింది అంటే అనేక మంది మహర్షుల యొక్క తపఃప్రభావం వలన అనేక వేదములు అనేక శాఖలతో కూడుకున్నది చూడబడినది మహర్షుల చేత. యుగాంతే అంతర్హితాన్ వేదాన్ సేతిహాసాన్ మహర్షయ లేభిరే తపసాపూర్వం అనుజ్ఞాత స్వయంభువ అని చెప్పి మనకు వాక్యం కనిపిస్తోంది. యుగాంతముల యందు అంతర్హితములైనటువంటి వేదములను మహర్షులు చాలా శ్రమపడి తపస్సు చేసి వాటిని దర్శించారు. ఆ వేదరాశి అంతా కూడా పూర్వం ఒకటిగా ఉండేది. దాన్ని కలియుగంలో అల్పమేధస్కులు, అల్పవయస్కులు అయినటువంటి మానవుని ఉద్దేశించి వ్యాస మహర్షి వారు వేద విభజన చేశారు. అప్పుడు మనకి 1131 శాఖలుగా వేదం విరాజిల్లుతూ వచ్చింది. ఏకవింశతిథా బాహుర్జం, 21 శాఖలుగా యజుర్వేదము, 101 శాఖలుగా 121 శాఖలుగా ఋగ్వేదము, 101 శాఖలుగా యజుర్వేదము, ఆ తర్వాత సహస్రవర్త్మ సామవేద అని 1000 శాఖలతో సామవేదము, 9 శాఖలతో అథర్వణ వేదము ఇలా విభజన చేశారు. దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ అట్లా మనం సంప్రదాయం ప్రకారం మనం చదువుకుంటూ వస్తున్నాము. ప్రస్తుతం మనకి ఆంధ్రదేశంలో ఎక్కువగా ఉన్నది కృష్ణ యజుర్వేదం. మళ్ళీ యజుర్వేదంలో శుక్ల యజుర్వేదం అని, కృష్ణ యజుర్వేదం అని 2 ఉన్నాయి. అందువల్ల కృష్ణ యజుర్వేదం తైత్రీయ శాఖ ఎక్కువగా మన వైపు కనిపిస్తూ ఉన్నది. అనేక శాఖలు చదివేవాళ్ళు లేక లోపించిపోయినాయి. 1131 శాఖలు ఉంటే దాంట్లో మనకి ఈ రోజున మహా ఉంటే 12 శాఖలు ఉన్నాయేమో, అంతకు మించి లేవు. అందువల్లనే మనకి నడిచే దైవంగా ప్రసిద్ధి ఎక్కినటువంటి శ్రీ పరమాచార్య స్వామి వారు ఈ శాఖలనైనా ఉద్ధరించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో అనేక రకాలుగా వేద పండితుల్ని ఆదుకోమని ఆస్తిక్య జనానికి చెప్పడం, స్వయంగా వారు అనేక మంది వేద పండితుల్ని పోషించడం, అట్లాగే అనేక వేద స్థాపనానికి కోసం వేద పాఠశాలల్ని పెట్టడం, ఇట్లా అనేకం చేశారు. ఈ రోజున ఇంతమంది వేద పండితులు ఉన్నారు అంటే దానికి కారణం పరమాచార్య స్వామి వారే. అందులో మనం చదివేటటువంటిది 1 శాఖ. ఆ 1 శాఖ చదవడానికే 10 సంవత్సరాల దాకా సుమారు పడుతుంది. దాంట్లో మళ్ళీ క్రమాంతమని, ఘనాంతమని, తర్వాత సలక్షణ ఘనాంతమని, తర్వాత దానికి భాష్యం. ఇంతవరకు 10 సంవత్సరాలు పడుతుంది కనీసం ఘనాంతం వరకు. లక్షణం మళ్ళీ 2 సంవత్సరాలు పడుతుంది. తర్వాత వేద భాష్యాన్ని అధ్యయనం చేయాలంటే మళ్ళీ అది ఒక 7-8 సంవత్సరాలు అది పడుతుంది. ఇట్లా మన యొక్క పాఠ్య ప్రణాళిక ఉన్నది. ఇది కాకుండా మనకి వేదానికి అంగాలని ఉన్నాయి. షరంగములు అంటారు. శిక్షా, వ్యాకరణం, ఛందో, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేది షరంగాని వేదస్యాహుర్మనీషిణ అని శిక్షాశాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, ఛందశాస్త్రం, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అంటే శ్రౌతం. ఇట్లా 6 రంగాలు పరమాత్మకి ఈ వేదానికి ఉన్నాయి అని చెప్పి చెప్తారు. వాటితో కలిసి అధ్యయనం చేయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు, కాలమాన దృష్టి అది కుదరట్లేదు. ఏదో కొంతమంది మాత్రమే ఆ మిగిలిన వాటిని అధ్యయనం చేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా విడిగా కొంతమంది వ్యాకరణ శాస్త్రాన్ని వాటిని అధ్యయనం చేస్తున్నారు. అట్లా కొంతమంది వేదం మాత్రం ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నారు. ఇట్లా అనేక రకాలుగా మనకి విభాగాలు కనిపిస్తున్నాయి.
అంటే ఈ వేదంలో చెప్పబడిన దాన్ని ముఖ్యంగా అనుష్ఠానం కూడా చేయాలి. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతామని వేదాన్ని అధ్యయనం చేయడమే కాకుండా దాని యందు చెప్పబడినటువంటి అనేక కర్మల్ని అనుష్ఠానం చేయాలి. మనకి వేదముల ద్వారా అనేక యజ్ఞములు చెప్పబడ్డాయి. ఈ జన్మలో మనం ఈ రకంగా సుఖాన్ని పొందుతున్నాము అంటే క్రితం జన్మలో అనేక రకాలైనటువంటి పుణ్యకార్యాలను యజ్ఞయాగాది అనుష్ఠానం చేసి ఉంటాము అని మన ఊహకు అర్థమవుతోంది. లేకపోతే ఇంత సుఖం కానీ, ఇంత గొప్ప జన్మ కానీ, ఇంత గొప్ప వంశంలో పుట్టడం కానీ ఇవన్నీ కూడా సిద్ధించేటటువంటి కావు. అందువల్ల ఇవన్నీ ఉన్నాయి అంటే క్రితం జన్మలో మనం ఎంతో పుణ్యం చేసుకున్నాము అని తెలుస్తోంది. అందువల్ల ఈ జన్మలో కూడా మళ్ళీ మనం పుణ్యం చేసుకోకపోతే మరు జన్మ ఎట్లా ఉంటుందో మనం చెప్పలేము. దాని గురించి మనం ఎవరి చేతనైంది వాళ్ళు తపస్సు, దానము ఇట్లా అనేక రకాలైనటువంటి ఉపదేశాల్ని మనకి వేదం చేసింది. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణం అంటారు గీతాచార్యులు కృష్ణ పరమాత్మ. యజ్ఞము కానీ, దానము కానీ, తపస్సు కానీ చాలా ముఖ్యమైనటువంటివి. ఇవి మామూలుగా అందరికీ మనకి తెలుసు. మానవ సేవే మాధవ సేవ అంటారు. మిగిలిన వారికి ఇచ్చినటువంటి ద్రవ్యం రూపాయికి రూపాయి ఫలితం వస్తే వేద పండితులకి, ఆహితార్థులకి ఇట్లా వారికి ఇచ్చినటువంటి ద్రవ్యానికి రూపాయికి 10 రూపాయల ఫలితం వస్తుంది అని చెప్తారు. అట్లాగే మనకి ఏం చేసినా దేశం, కాలం, పాత్రత అని 3 చూస్తాం మనం. మంచి దేశంలో అంటే మనకి తెలుసు అనేక మోక్షపురులు ఉన్నాయి. అయోధ్య, మధుర, మాయ, కాశీ, గాంజీ, హ్యవంతిక, పురి, ద్వారవతి చేవ సప్తయిత మోక్షదాయిక అని. ఆ మోక్షపురులైనటువంటి వాటిలో కనుక దానం చేస్తే రూపాయికి 100 రూపాయల ఫలితం వస్తుంది అని చెప్తారు. దాని దేశము పవిత్ర చూసుకోవాలి. కాలము అదే కనుక మంచి సమయంలో కనుక మనం దానం చేసినట్లయితే, మంచి సమయం అంటే ఏమిటి? ఏదన్నా పర్వజనములు, దక్షిణాయన సంక్రమణం, అట్లాగే దక్షిణాయన పుణ్యకాలం, ఉత్తరాయణ పుణ్యకాలం, సంక్రమణములు, గ్రహణ సమయము, ఇట్లాంటి సమయంలో కనుక దానం చేసినట్లయితే అది 1కి 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. సర్వం గంగాసమంతోయం సర్వే వ్యాససమాద్విజాః అని చెప్పి మనకు ఒక శ్లోకం కనిపిస్తోంది. అందువల్ల ఆ సమయంలో కనుక మనం దానం చేసినట్లయితే ఆ సమయంలో కాస్త చదువుకున్న పండితులు కూడా వ్యాసుడితో సాక్షాత్తుగా సమానమని, కాస్త మామూలు మన పంపులో వచ్చే నీరు కూడా అక్కడ పరమ పవిత్రమైనటువంటి గంగానదితో సమానమని, సర్వం స్వర్ణమయం దానం రాహుగ్రస్తే దివాకరే అని చెప్తారు. అందువల్ల మనం 1 రూపాయి ఇచ్చినా కూడా స్వర్ణదానం కింద అది లెక్కలోకి వస్తుంది అని చెప్పి కూడా మనకి తెలుస్తుంది ఆ శ్లోకం ద్వారా. దేశం, కాలం, భద్రత అన్నీ కూడా చాలా విశేషం. అట్లాగే మనకి వేదం చదువుకున్న వారు కొంతమంది అయితే ఆ వేదాన్ని సంరక్షిస్తూ ఆ వేదములో చెప్పబడినటువంటి యజ్ఞముల్ని ఆచరిస్తూ ఉన్నటువంటి వారు ఇంకొంతమంది. యజ్ఞములంటే మనకి జ్యోతిష్టోమము, అగ్నిష్టోమం, అత్యగ్నిష్టోమం, ఉక్తి, షోడశి, అతిరాత్రం, అప్తోరయామం, వాజపేయం, బృహస్పతి శవం, సౌత్రామణి, ఇట్లా పౌండరీకం, అశ్వమేధము, అనేక రకాలైనటువంటి యాగాలన్నీ కూడా చెప్పబడ్డాయి. అందువల్ల వేదం చదువుకున్న వారిని అర్చించాలి. అట్లాగే ఆ శ్రోతయాగాన్ని అనుష్ఠించినటువంటి మహాత్ములు మనకి సుమారు 120 కోట్ల మంది జనాభా ఉంటే కేవలం 120 మంది మాత్రమే ఆహితాగ్నులు లభ్యమవుతున్నారు భారతదేశంలో. ఇక్కడ లభ్యమవుతున్నారు ఇంతే సంఖ్య అంటే ఇంకెక్కడా ఇంతకంటే లభ్యమయ్యే అవకాశం లేదు. అందువలన వారిని కూడా మనం పూజించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకనంటే యజ్ఞములలో వేదములలో ఏమేమి చెప్పారో అవన్నీ యజ్ఞం ద్వారా మనం సాధించుకోవాలి. ఆ యజ్ఞాలు, కర్మయజ్ఞాలు, జ్ఞానయజ్ఞాలు 2 రకాలు. అంటే కర్మయజ్ఞాలు వాళ్ళు చేస్తున్నారు. అసలు వేదం అంతా కూడా మనకి 3 రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఒకటి కర్మకాండ, రెండవది జ్ఞానకాండ, మూడవది ఉపాసనాకాండ అని. ఉపనిషత్తులంతా కూడా జ్ఞానకాండ అట్లా. కాబట్టి ఈ 3 రకాల త్రిగుణాత్మకమైనటువంటి ఈ వేదాన్ని, కాండత్రయాత్మకమైనటువంటి ఈ వేదాన్ని ఉపాసించడం ప్రతి వారు చేయవలసినటువంటి పని. అది కుదరనప్పుడు కనీసం ఇట్లాంటి పర్వాల్లోనైనా, గురు పూర్ణిమ ఇట్లాంటి పర్వాల్లోనైనా కొంతమందిని మనకి యొక్క శక్తిని అనుసరించి వాళ్ళ వరకు వాళ్ళని గౌరవించడం అనేటటువంటి చాలా ముఖ్యమైనటువంటిది.
మనం ప్రత్యేకం సభ పెట్టి గౌరవించడం ఒక పద్ధతి. అది చేయలేనప్పుడు వారికే ఒక తృణమో బలమో వారింటికి పంపించడం అనేటువంటిది ఇంకా విశేషమైనటువంటిది. సో కలియుగంలో మనం ఇట్లా చేస్తున్నాం కానీ సభల్ని పెట్టి. కృతయుగ ధర్మం ఏమిటి అంటే వారున్న చోటికే మనం వెళ్ళి ఇచ్చి రావడం. అది కించిత్ ఇచ్చినా కూడా అది ఎక్కువ ఫలితాన్ని అభిగమ్య కృతే దానం అని చెప్తారు. కాబట్టి అది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తారు. అట్లాగే ఈ వేద పండితుల్లో యావదేర్వై దేవతాస్తా సర్వ వేద విధి బ్రాహ్మణే వసంతి అని మనకి శృతి చెప్తోంది. ఒక వేద పండితుల్లో సమస్త దేవతలు కూడా నివాసం ఉంటారు అని చెప్పి మనకు తెలుస్తోంది. అందువల్ల ఒక్క వేద పండితుల్ని కనుక మనం దూషించినట్లయితే సమస్త దేవతల్ని, ఆదిత్యుణ్ణి, అగ్నిని, వాయువుని, అంటే ముఖ్యమైనటువంటి దేవతలు వీళ్ళందరినీ కూడా దూషించినటువంటి పాపం మనకి వస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎల్లప్పుడూ పూజిస్తూ ఉండాలి అని చెప్పి మనకి శృతి స్వాధ్యాయ బ్రాహ్మణం అనేటటువంటి ఒకనొక ప్రశ్నలో, ఆరణ్యకంలో ఒక ప్రశ్నలో ఈ విశేషాలన్నీ కూడా మనకి చెప్పబడుతూ ఉన్నాయి. కావున అంతేకాకుండా ఆహితాగ్ని మనకి తెలుసు, పంచభూతాలు ఉన్నాయి. ఆ పంచభూతాలతో పాటు సూర్యుడు, చంద్రుడు, ఆహితాగ్ని, ఈ ఎనిమిది కూడా లోకాన్ని సంరక్షిస్తూ ఉంటాయి. ఈ 8 కూడా పరమాత్మ యొక్క స్వరూపం, ఈశ్వరుడికి అష్టమూర్తి అని పేరు. ఆ అష్టమూర్తులు అంటే ఏమేమిటి అంటే పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, యజమాని. యజమాని అంటే ఎవరు అంటే ఎవరైతే యాగన చేస్తారో వారు యజమాని శబ్దం చేత చెప్పబడుతూ ఉంటారు. ఈ 8 స్వరూపాలు కూడా ఈశ్వరుడు యొక్క మూర్తిగా మనం చెప్తూ ఉంటాం. కాబట్టి వేద పండితుల్ని, అలాగే ఆహితాగ్ని, వీళ్ళందరినీ కూడా సత్కరించుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నది. అందుకనే వేదం చదువుకున్న వారు కూడా వారి గురువు గారి పేరు మీద సభ పెట్టి చేస్తూ ఉంటారు. వేదం చదువుకోని వారు కూడా ముఖ్యంగా చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మనం బ్రాహ్మణులమై ఉండి వేదాన్ని అధ్యయనం చేయకపోవడం కూడా ఒక దోషం కింద చెప్పబడుతోంది. కాబట్టి సంవత్సరానికి ఒక్క మారైనా వారింట్లో వేదపారాయణం చేయించుకోవడం, అట్లాగే వారు స్వయంగా కొన్ని ముఖ్యమైనటువంటి శతరుద్రీయము, ఇట్లాంటివి కొన్ని ప్రశ్నలు, ఆరుణకేతుకము, ఇవన్నీ కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఎవరికి వారు తరించాలంటే వేదం తప్ప మరొక మార్గం మనకి చెప్పబడలేదు. శృతుల్లో కానీ, స్మృతుల్లో కానీ, ధర్మశాస్త్రాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ. వేదం ఒక్కటే ముఖ్యమైనటువంటిది. అందువలన తపోహి స్వాధ్యాయ అని చెప్తారు. స్వాధ్యాయం అంటే ఏమిటి అంటే సాక్షాత్తు తపస్సు. అందువల్ల ఆ వేదాధ్యయనం అనేటటువంటిది తద్ధితపస్తద్ధితపహ అని అదే తపస్సు, అనేక రకాలైనటువంటి తపస్సులు చెప్పారు. కురుక్ష చాంద్రాయణాది వ్రతములు, తర్వాత దానములు, ఇవన్నీ కూడా తపస్సులే. యజ్ఞాలు చేయటం, అనశన రూపం, భోజనం చేయకుండా ఉపవాసాలు ఉండటం, ఇట్లా అనేక రకాల తపస్సులు చెప్పిన తర్వాత మహర్షులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క తపస్సు గురించి చెప్పారు. చివరి అందరూ కలిసి ఒప్పుకున్న తపస్సు ఏమిటి అంటే స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకో మౌద్గల్య తద్ధితపస్తద్ధితపహ అని అందరూ మహర్షులు కూడా ఒప్పుకుని ఆ మాట 2 సార్లు చెప్పారనమాట. అందువల్ల ముఖ్యమైనటువంటి తపస్సు ఏమిటి అంటే స్వాధ్యాయ ప్రవచనమే. ఇక్కడ స్వాధ్యాయము, ప్రవచనము అనే 2 శబ్దాలు కనిపిస్తున్నాయి. స్వాధ్యాయం అంటే నిత్యం అధ్యయనం స్వాధ్యాయ అని చెప్పి భాష్యకారులు విద్యారణ్య స్వామి వారు రాస్తారు. ప్రవచనం అంటే విద్యార్థులకు చెప్పడం. అట్లాగే మనం బ్రహ్మయజ్ఞం చేసుకోవడం, అది కూడా ప్రవచనం కింద వస్తుంది. నిత్యం అధ్యయనం స్వాధ్యాయ అని ఎల్లప్పుడూ కూడా మనం ఆ స్వాధ్యాయాన్ని జపిస్తూ ఉండడం అనేటటువంటిది కూడా ఒకటి తపస్సుగా మనకు అందరూ ఒప్పుకున్నటువంటిది. కాబట్టి అటువంటి స్వాధ్యాయవేత్తల్ని మనం గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. అలాగే వాళ్ళని కనుక వాళ్ళు కూడా మనలాగే కరచరణాది అవయవములతో ఉన్నవారు, వారిని కనుక నిందించినట్లయితే మిగిలిన అగ్ని, వాయువు, సూర్యుడు వీళ్ళందరినీ కూడా నిందించినటువంటి పాపం కూడా వస్తుంది. అగ్ని, వాయువు, సూర్యుడిని తీసుకోవడానికి కారణం ఏమిటి అంటే అగ్ని లేకపోతే ప్రపంచం లేదు. మనకి తిన్న అన్నం పచనం అవ్వాలంటే లోపల జఠరాగ్ని ఉండాలి. అసలు మనకి వర్షం కురిస్తే కానీ పంట రాదు. అక్కడ వైద్యుదాగ్ని అంటారు. ఆ వైద్యుదాగ్ని అట్లాగే ఒక
మొక్క బ్రతకాలి అంటే దానికి కూడా అగ్ని సంపర్కం కావాలి. అవన్నీ కూడా మనకి వేదంలో విశదంగా చెప్పబడతాయి. అందువల్ల అగ్ని ఆ రకంగా ఆయన సస్య ఉత్పత్తి చేసేది ఆయనే, సస్యాన్ని పెంపొందింపజేసేది ఆయనే. మనం తిన్న ఆ సస్య ధాన్యాన్ని అరగగొట్టేటటువంటి వాడు కూడా అగ్ని. అందువల్ల అగ్నిని మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, ఆయన గౌరవించాలి. తర్వాత వాయువు కనుక లేకపోతే ఏమీ జరగవు. ఆ వాయువు కనుక సమానంగా సరైన చోట కనుక ప్రసరించకపోతే, విషమంగా కనుక ప్రసరిస్తే దానివల్ల వచ్చేటటువంటి ప్రత్యవాయాలు మనం చెప్పలేం. అంటే అసలు వాయువు అనేటువంటి శరీరంలో ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని ప్రవహించే ప్రదేశాన్ని బట్టి దానికి నామధేయాలన్నీ ఉన్నాయి. హృది ప్రాణో గుదేపాన సమానో నాభిసంస్థిత ఉదాన కంఠదేశస్థ వ్యాన సర్వశరీరగ అని ప్రాణం ఎక్కడుంటుంది, అపానం ఎక్కడుంటుంది, వ్యానం ఎక్కడుంటుంది, ఉదానం ఎక్కడుంటుంది, సమానం ఎక్కడుంటుంది అని ఇవన్నీ కూడా మనకి చెబుతారు. మనం మాట్లాడుతున్నాము అంటే దానికి ముందర అనేక ప్రక్రియ లోపల జరుగుతుంది. అదంతా జరిగిన తర్వాత మనకి నోట్లోంచి మాట బయటకు వస్తుంది. అదంతా కూడా లక్షణ శాస్త్రంలో విశేషంగా అవన్నీ కూడా అక్కడ చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఇట్లా వాయువు యొక్క ఇది మనం చాలా ముఖ్యంగా అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా మనకి ఉండాలి. అట్లాగే సూర్యుని గురించి అనేక మంత్రాలు ఉన్నాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేదని సూర్యోపాసన కనుక చేసినట్లయితే ఆ ఆరోగ్యం అనేటటువంటిది లభిస్తుంది. ఆరోగ్యం ఒకటే కాదు, మనం చూస్తాం క్రితం యుగంలో ద్రౌపదీదేవి సూర్యోపాసన చేయటం, అక్షయ పాత్రని పొందడం, ఇవన్నీ కూడా మనం క్రితం యుగంలో ద్వాపర యుగంలో చూసినవే. సూర్యుని యొక్క ఉపాసన వల్ల సిద్ధించనిది అంటూ ఏదీ లేదు. అందువల్ల దానికి మనకు శ్లోకం చెప్తారు, అన్నాద్భవంతి భూతాన్ని వర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి వర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అని ఒక శ్లోకం. అలాగే సూర్యుని వల్ల మనకి సస్యాలన్నీ వృద్ధి చెందుతున్నాయని ఇట్లా అనేక మంత్రాలు కూడా మనకి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. సూర్యుడు లేకపోతే ఏ పని కూడా జరగదు. మనకి కాశీఖండంలో కూడా సూర్యుడు గమనాన్ని అడ్డగిస్తూ మేరు పర్వతం మీద ఈర్ష్యతో వింధ్య పర్వతం పెరగటం, ఇదంతా కూడా మనకి ఆ తర్వాత సూర్యుడు లేకపోతే వచ్చే ఇబ్బందులు ఏమిటి అనేటటువంటిదంతా కూడా మనకి ఆ కాశీఖండంలో 2వ అధ్యాయంలో అదంతా కూడా మనకి స్పష్టంగా వ్యాస మహర్షి వారు చెప్పి ఉన్నారు. కాబట్టి అటువంటి సూర్యస్వరూపుడు సాక్షాత్తు వేద పండితుడు, సమస్త దేవతా స్వరూపుడిగా వారిని చెప్పారు. కాబట్టి వాళ్ళని వారిని సంరక్షించుకోవడం మన యొక్క విద్యుక్త ధర్మం. అంతేకాకుండా శాస్త్రములు ఇంకా కొంతవరకు వేదాధ్యయనం బాగానే జరుగుతోంది మన వైపు. మనం ఉత్తరప్రదేశ్లో కనుక చూసుకున్నట్టయితే వేదాధ్యయనం కంటే కూడా శాస్త్రాధ్యయనం బాగా జరుగుతుంది అక్కడ. మనమేమి శాస్త్రాధ్యయనం చాలా తక్కువ. మనం చూసుకుంటే వాళ్ళ రోజున పూర్వమీమాంస చదువుకున్నటువంటి శాస్త్రజ్ఞులు చాలా తక్కువగా ఉన్నారు. వేదం మీద లెక్క పెడతానికి కూడా ఉన్నారో లేరో అనిపిస్తోంది, అంత తక్కువ మంది ఉన్నారు మన తెలుగు వాళ్ళలో. అందువల్ల శాస్త్రాలను కూడా సంరక్షించుకోవాలి, శాస్త్రాధ్యయనం చేసేటటువంటి వారిని ప్రోత్సహించాలి, వాళ్ళకి అన్ని రకాలుగా మనం అధ్యయనం పూర్తయిన తర్వాత సహకరించాలి. ఈ బాధ్యత కూడా మనందరి గృహస్థుల మీద ఉన్నది. తర్వాత అంతేకాకుండా స్మార్థం. ఈ స్మార్థం అనేటప్పటికీ చాలామందికి చిన్న చూపు ఉంటుంది, కానీ అది కూడా కరెక్ట్ కాదండి. మనం వేదాధ్యయనం చేయాలంటే దానికి ముఖ్యం స్మార్థకరమైనటువంటి ఉపనయనం చక్కగా జరగాలి. ఆ ఉపనయనం చక్కగా జరగాలి అంటే సరిగ్గా స్మార్థం చేయించేటటువంటి వారు ఉండాలి. సరిగ్గా స్మార్థం చేయించేవారు కనుక లేకపోతే ఆ ఉపనయనం నిష్ఫలం అయిపోతుంది. ఉపనయనం కనుక నిష్ఫలమైతే వీడు ఎంత గొప్ప పండితుడైనా వీడి విద్య ఎందుకు పనికిరాదు. ఉపనయనం సశాస్త్రీయంగా చేసుకుని ఆ తరువాత మడిగా ఉంటూ అధ్యయనం కనుక చేసినట్లయితే ఆ మంత్రాలకి ఫలితం కనిపిస్తుంది, ఆ మంత్రాలు విశేషంగా ఫలిస్తాయి. అందుకనే పూర్వకాలం వాళ్ళు ఒక 2-3 సంతల వరకు మడిగా చెప్పుకునేవారు. ప్రాతకాలం స్నానం చేసి గురువు శిష్యుడు ఇద్దరు కూడా మడిగా కూర్చుని ఉపదేశం తీసుకునేవాళ్ళు వేదం. కానీ ఇప్పుడు కాలమాన పరిస్థితుల వల్ల అలాంటి దృశ్యాలు మనం చూడలేకపోతున్నాం. కానీ ఆ మార్పు కూడా రావాల్సినటువంటి అవసరం మనకి చాలా ముఖ్యంగా ఉన్నది. కావున మనం చేయవలసింది ఏమిటి అంటే మనకి స్మార్థంలో అనేక కర్మలు చెప్పబడ్డాయి. సేవంతం, నయనం, పుంసవనం, గర్భాధానం, చౌలము, ఉపనయనము, ఇట్లా స్నాతకం, వ్రతాలు, వివాహం, అనేక కర్మలు దాంట్లో చెప్పబడ్డాయి. అందువలన ఆ స్మార్థాన్ని కూడా చక్కగా అధ్యయనం చేసినటువంటి వారిని కూడా మనం గౌరవించుకోవాలి, వాళ్ళని కూడా గురువుగా భావించాలి.
వేదం చదువుకున్న వారిని గురువుగా భావించాలి, శాస్త్రం చదువుకున్న వారిని గురువుగా భావించాలి. వీళ్ళందరినీ ఇలా భావిస్తూ ప్రతి సంవత్సరం ఒక్కసారైనా వారిని మనం అందరం కూడా పూజించుకున్నట్లయితే సంవత్సరాల అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది అని చెప్పి తెలియపరచుకుంటూ మా గురువుడైనటువంటి అందరికీ కూడా నమస్కారాన్ని తెలియపరుస్తూ స్వస్తి.